విశాఖ స్టీల్ కార్మికులకు బకాయి పడ్డ 4 మాసాలు జీతాలు చెల్లించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమ వైఖరి మార్చుకోవాలని స్టీల్ సిఐటియు అధ్యక్షులు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో కోర్మన్నపాలెం వద్ద తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ధర్నాలో ప్రభుత్వ స్టీల్ యాజమాన్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినదించారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రోజు కూడా కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన జీతాలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. గడిచిన నెలలో 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి 360 కోట్ల రూపాయలు ట్యాక్సులు పట్టుకెళ్ళి ఈ ప్రభుత్వాలు కావాలనే కూడబలుక్కొని ఈరోజు ఉద్యోగులకు జీతాలు లేకుండా అన్యాయం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగుల్ని రోడ్డు మీద నెట్టే పరిస్థితి అన్నది మనం చూస్తూ ఉన్నాం. పండగ దసరా పండుగ అయిపోయింది, దీపావళి పండుగ అయిపోయింది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రజానీకం జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ కూడా అర్ధాకులతో గడిపించే కొత్త బట్టలు కొనుక్కునే సిచ్యువేషన్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈ సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4 నెలల నుండి కూడా తమ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ఏదైతే ఉద్యమం చేసి ఈ ప్లాంట్ను రక్షిస్తూ ఉన్నారో, అలాగే ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ తీసి 2,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపినటువంటి ఈ స్టీల్ కార్మికులకి 4 నెలల నుండి జీతాలు